అసలు అమెరికా ఇజ్రాయెల్ సేనలు అంత ఖచ్చితంగా ఖమేనీని ఎలా ఖతం చేశాయి? యుద్ధం ప్రారంభించిన మొదటి రోజులోనే ఇరాన్ టాప్ లీడర్ని లేపేశాయంటేనే వారి నెట్వర్క్ ఎలా ఉందో అర్థమవుతోంది. వార్ బిగిన్ కావడానికి ముందు భీకరమైన దాడులు, తట్టుకోలేని సన్నివేశాలు చూపిస్తామన్న ట్రంప్ అంత పని అంత సులువుగా ఎలా చేయగలిగారు? ఖమేనీ ఎక్కడ దాక్కున్నది అంత ఎగ్జాక్ట్గా ట్రంప్ ఎలా తెలుసుకున్నారు? లొకేషన్ ఐడెంటిఫికేషన్, జాయింట్ ఆపరేషన్. ఖమేనీ కాంపౌండ్ పై 30 బాంబింగ్స్, 30 సెకండ్లలో అంతా బ్లాస్ట్. ఖమేనీ అసాసినేషన్ కి ముందు 3 కీలక మీటింగ్. ఇరాన్ కదలికలపై ముందే అలర్ట్ అయిన యుఎస్ ఇంటెలిజెన్స్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని యుద్ధం ఆరంభించిన మొదటి 24 గంటల్లోనే అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఎలా చంపగలిగాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. అయితే ఇది కేవలం సెకండ్ల వ్యవధిలోనే యుఎస్ ఐడిఎఫ్ సైన్యం జాయింట్ ఆపరేషన్లో ముగించేసినట్లు చెబుతున్నారు. దానికి ముందు అమెరికా ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు 3 హై లెవెల్ మీటింగ్స్ జరిపినట్లు మాత్రం తెలుస్తోంది. ఆ తరువాత ఖమేనీ తలదాచుకున్న కాంపౌండ్ తెలిసిన మరుక్షణం 2 సైన్యాలు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. దానికి ముందు జరిగిన మీటింగ్స్ లో ఇలాంటి అవకాశం ఒకేసారి వస్తుందని, దాన్ని మిస్ చేసుకోకూడదని అమెరికా ఇజ్రాయెల్ నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అమెరికా అటాక్ ప్రారంభించడానికి ముందే ఇరాన్ యుద్ధ సన్నాహాలు చేసిందని, తాము మొదటి దెబ్బ తినకూడదంటే ఖమేనీపై దాడి ఒక్కటే మార్గమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. అయితే అసలు ఖమేనీ ఎక్కడున్నది ఎలా తెలుసుకోగలిగారన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అత్యాధునిక నిఘా వ్యవస్థలు, ఉపగ్రహ చిత్రాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇరాన్లోని అంతర్గత వనరుల ద్వారా ఖమేనీ స్థానాన్ని అమెరికా ఖచ్చితంగా గుర్తించగలిగిందట. గతేడాది జూన్లోనే ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు దాన్ని కొట్టిపారేసిన వారు ఇప్పుడు జరిగిన ఉదంతం చూసి ఉలిక్కి పడాల్సిన పరిస్థితి. వెనుజువెలా అధ్యక్షుడు మదురోని అదుపులోకి తీసుకోవడానికి కూడా ఏఐ టూల్స్ వాడినట్లు స్వయంగా అమెరికానే ప్రకటించింది. ఇప్పుడు అదే పద్ధతిలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని వాడటం వల్లనే ఖమేనీ దాక్కున్న కాంపౌండ్ తెలుసుకున్నారంటున్నారు. జెట్ ఫైటర్లు కాంపౌండ్ పైన ఎగరడం, కిందకు బాంబింగ్ చేయడంతో సెకండ్ల వ్యవధిలోనే ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ చనిపోయాడని తెలిసింది. దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకండ్లలోనే హతమైనట్లు ఇజ్రాయెల్ అధికారిక ఛానల్ కూడా ప్రకటించింది. అలీ ఖమేనీ 30 మంది సీనియర్ ఇరాన్ అధికారులు ఇందులో చనిపోయినట్లు ప్రకటించగా, ఇరాన్ మాత్రం దాడుల్లో అలీ ఖమేనీ, ఆయన కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడితో సహా పలువురు బంధువులు, 30 మంది సీనియర్ అధికారులు మరణించినట్లు వెల్లడించింది. అంటే యుద్ధంతో సంబంధం లేని వారు కూడా చనిపోయారని ప్రపంచానికి తెలియజెప్పడమే ఇరాన్ ప్రకటన ఉద్దేశం. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ అమెరికా మధ్య క్లోజ్ కోఆర్డినేషన్, టార్గెట్ హిట్ చేయడంలో ప్రెసిషన్ కూడా చర్చకు వస్తోంది.